ఏవే పెద్దవిడికి ఎలా ఉంది? పర్వాలేదమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. అబ్బాయి నువ్వు సరదాగా మాట్లాడుకున్నారా? అక్క, కొత్త నగలు ఏమైనా చేయించిందా? అబ్బా, నగల సంగతి నాణాల సంగతి తర్వాత. నాకు ఆకలికి నీరసం వచ్చేటట్టుంది. ఏమైనా పెట్టేదుందా? ఆకలి నీరసం అంటున్నావు, అక్కడ భోంచేయలేదా నువ్వు? ఆ మంగమ్మ గారికి గొంతు దిగదని, దిగినా అరగదని ఏదో జావ కాసారు నాన్న. అదే తల కొంచెం తాగించారు. వాంతి చేసుకుంటే బాగుండదని ఆపుకొని ఎలాగో అలాగా ఆ జావ కడుపులోకి కాస్త పంపించాను. అమ్మా, ఆకలిస్తుందమ్మా. అక్క, ఒక్క నిమిషం. అసలు అక్కడ ఏం జరిగిందో ఓ 2 ముక్కల్లో చెప్పవే. జరిగిందంటూ ఏమీ లేదు. నా కాలి బెనుకు, దాని వైద్యం అంతే. నా కాలు బెనికేమో గాని నా మెదడులో నరాలన్నీ చిట్లిపోయేలా చేశారు. ఆవిడికి నీ మీదున్న ప్రేమ అలాంటిది. ఏదైనా అతి ప్రమాదం. కరెక్ట్. సుయ్యి అనగానే గారె అని మీరు తల దూర్చకండి. ఆ పుస్తకాల్లో దూర్చండి మీ తల. నేను వాళ్ళ మనవడి పుట్టినరోజు కల్లా జింక పిల్లలాగా చెంగు చెంగున దూకాలంట. అక్క, కూర్చో. అక్క, నీతో డాన్స్ చేయిస్తారట్నా? నువ్వు నోరు ముయ్యవే. అది ఇక్కడ వేయి. అక్క, బావ బర్త్డేకి గిఫ్ట్ కొనొద్దు? కొనాలి. ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం. చాలు. కొరియర్ సీత గారు ఎవరండి? మా అక్క. అక్క, ఇది నీకే. గిఫ్ట్ కూడా వచ్చిందక్క. గెట్ వెల్ సూన్. కిట్టు, బావగారే పంపించినట్టున్నారు. వాళ్ళ గ్రాని పంపించమని చెప్పిందేమో. ఎదురుగా ఉన్నప్పుడేమో ఎలా ఉంది అని కూడా అడగలేదు, కానీ ఇలా ఇంటికి పంపారు. భలే బాగుందే. బాగుంది కదక్క. అల్లుడు గారేమోనమ్మా. హలో హలో. ఓకే, చూస్తూ కూర్చోడమేనా? కనీసం తీసన్నా చూడరా? ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. ఎక్కడున్నారు? జస్ట్ సైట్ డిఫరెన్స్ లో. పర్మిషన్ లేకుండా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వను. భయపడకండి. టూ మచ్ చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెట్టాలని కాదు కాల్ చేసింది, మీ కాలు ఎలా ఉందో తెలుసుకోవాలని. అంత అవసరం ఏంటి? అభిమానులు అండి. ముందా గిఫ్ట్ చూడండి. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నాకు ఆటోగ్రాఫ్ ముఖ్యం. ఏయ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్. ఒరేయ్, పాడు చేయకండ్రా. వదలండి. అక్క, ఇది నువ్వే ఓపెన్ చేయి.
హాయ్ బాగుందే అక్క బుద్ధుడి బొమ్మ బాగుంది కదూ బుద్ధుడి పంపిస్తే ఆయన ఏమనుకుంటారో. ఆ, ఫీల్ అవుతారేమో. బుద్ధుడి బొమ్మ వద్దులే, వేరే ఇంకేదైనా చూడు. అక్క అది చూడు పద. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఆ గిఫ్ట్ ఎవరా బాగుంది కానీ కలర్ బాలేదు. ఏమండి ఇలాంటిది వేరే కలర్ లో ఉన్నాయా లేవండి. స్వర్ణ, మనం తేల్చుకోలేకపోతున్నాము. ఆయనకే ఫోన్ చేసి ఒక మాట అడుగుదామా? గుడ్ ఐడియా ఫోన్ చేయక్క మ్. చెప్పు. మీ బర్త్డే గిఫ్ట్ కొందామని మార్కెట్కి వచ్చాము. ఏం తీసుకోవాలో మాకు అర్థం కావడం లేదు. కన్ఫ్యూజన్లో ఉన్నాము. మీ టేస్ట్ ఏంటో చెప్తే తీసుకుందామని ఫోన్ చేశాను. నా కోసం ఏం కొనొద్దు. అయినా గ్రాని తప్ప ఎవరు సెలెక్ట్ చేసినా నాకు నచ్చదు. అయినా గిఫ్ట్ కొనడం ఎందుకు? హలో, ఏం సీత, బర్త్డే గిఫ్ట్ కొనాలనుకుంటున్నావా? వాడన్ని బ్రాండెడ్ షర్ట్స్ బ్లేజర్స్ వేస్తాడమ్మా. అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాడికి గోల్డ్ రింగ్ అన్నా ఇష్టమే. కానీ బర్త్డేకి అంత కాస్ట్లీ గిఫ్ట్ అవసరమా చెప్పు? కాకపోతే నీ కాబోయే భర్త బర్త్డే గిఫ్ట్ కాబట్టి నీ కొనివ్వాలని ఉంటుందిలే. వాడికి అన్నీ నేనమర్చడమే గాని వాడిప్పటికి ఇష్టంగా ఏ వస్తువు కొనుక్కోలేదమ్మా. ఒకసారి ఆయనకి ఇవ్వండి అమ్మమ్మ గారు. నీతో మాట్లాడి మళ్ళీ వాడు ఫోన్ నాకే ఇస్తాడు. ఆయన మనసులో ఏదైనా ఉందేమోనని. ఇప్పుడు నేను తప్ప వాడి మనసులో ఇంకేం ఉండే ఛాన్స్ లేదు. నీతో మాట్లాడి మళ్ళీ వాడు ఫోన్ నాకే ఇస్తాడు. ఆయన మనసులో ఏదైనా ఉందేమోనని. ఇప్పుడు నేను తప్ప వాడి మనసులో ఇంకేం ఉండే ఛాన్స్ లేదు. నా తదనంతరం నువ్వు ఉండొచ్చు. వాడికేం తెలీదమ్మా. వాడు ఫలానా వస్తువు తీసుకో అని చెప్పలేడు. ఓ పంచే, క్రిస్టల్ కీ చైన్ తీసుకో. కార్ కీసుకు పడతానులే. వాడి వెంట నువ్వు కూడా కార్లో తిరుగుతున్నట్టుంటుందే. ట్రై చేస్తాను అమ్మమ్మ గారు. అక్క బావేం తీసుకోమన్నాడక్క? వాళ్ళ గ్రాని క్రిస్టల్ కీచైన్ తీసుకోమన్నారు. ఎక్స్క్యూజ్ మీ అండి, చెప్పండి. కీచైన్ చూపించండి. ఇదిగోండి. అక్క ఇది చూడు, సూపర్ గా ఉంది. బాలేదు, ఇంకొక చూడు. అక్క ఇదెలా ఉంది?
సూపర్ గా ఉంది కదా. అవునే, చాలా బాగుంది. ఏమండి, దీని ప్రైస్ ఎంత? 2500 అండి. జస్ట్ ఒక 500 రేంజ్లో చూపిస్తారా? ఇవి 450 నుంచి 550 వరకు ఉన్నాయి, చూడండి. మ్మ్. మ్హూ. మ్హూ. బాలే. వావ్, బ్యూటిఫుల్. ఏమండి, ఆ పెయింటింగ్, ఏదండి? ఈ సీతారాముల పెయింటింగ్ నాకు కావాలి. సారీ అండి, ఇప్పుడే అమ్మేశాం. సార్ వేరే ఐటెం సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకో పెయింటింగ్ లేదా? లేదండి, వెరైటీకి ఒకటే తెస్తాం. ఆ, ఇది తీసుకుంది ఎవరో చెప్తారా? నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆ లాస్ట్లో నిల్చున్నారే, చెక్ షేడ్స్, అతనే మేడం. ఓకే అండి. స్వర్ణ ముందు ఏదైనా న్యూసెన్స్ చేస్తే? నొప్పి ఇంకా తగ్గినట్లేదు. బెణికినంత స్పీడ్ గా రిలీఫ్ రాదు. స్వర్ణ, పద.
మేనర్స్ లేదా నీకు? చిచ్చి, అందరూ ఒకటే. మాటలు చెప్పడం కాదు, అలా నడుచుకోవడం గొప్ప. అదేంటక్క, పాపమైన హెల్ప్ చేయకపోతే నువ్వు పడిపోయి ఉండేదానివి కదా. అలా అంటావేంటి? థ్యాంక్ యూ సార్. ఏయ్, నువ్వు ఒక పిచ్చి మొహం దానివి, నీకేం తెలీదు. నువ్వు పద. సీత, నీకోసం వచ్చాను, రా కారెక్కు. మీరిక్కడికి ఎప్పుడొచ్చారు? మేమిక్కడుంటామని మీకెలా తెలుసు? గ్రాని మీ ఇంటికి ఫోన్ చేసింది, మీరు మెట్లు దిగేటప్పుడు వచ్చా. థ్యాంక్ గాడ్. అయితే చూసుండరు. ముందు నువ్వు కారెక్కు. హలో, అమ్మా, అక్క కోసం షాప్ దగ్గరికి బావొచ్చాడు. వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు, మేము వెళ్తున్నాం. పెద్దావిడ ఫోన్ చేస్తే నేనే అడ్రస్ చెప్పానే. ఏంటి వెళ్తున్నావు అంటున్నావు? వాళ్ళ మధ్య నువ్వెందుకే? అతివాగుడు వాక్కు. పెదాలు కట్టుకుని కుదురుగా కూర్చో. అలాగేలే, అసలు ఎందుకు పిలిచారో వచ్చాక వివరంగా చెప్తాం. ఆటో ఆటో ఇలా రా. సీత, మీ చెల్లిని ఆటోలో ఇంటికి వెళ్ళమను, మనం కారులో మా ఇంటికి వెళ్దాం. అది కదండి, తను నాతో పాటే వస్తుంది. గ్రాని నిన్ను మాత్రమే తీసుకురమ్మంది. ఆటోలో ఇంటికెళ్ళు. డబ్బులేమీ వద్దులేండి, నా దగ్గరున్నాయి. నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపో. వెళ్ళు. సీత, నువ్వురా.